వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బిల్లులపై సరికొత్త విధానం. 39% ఐఆర్ మరియు పిఆర్సీలపై సంచలన ప్రకటన. మెమో 57 అమలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ను ప్రకటించి 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలి. రాష్ట్ర యూటీఎఫ్ మహాసభలో తీసుకున్న నిర్ణయం మేరకు పిఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల విడుదల, ఓపీఎస్ తదితర అంశాలపై అనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వైఎస్వికేజీఎల్ సత్యనారాయణరావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా నాయకులు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ 11వ పిఆర్సీ కాలపరిమితి 2023 జూన్తో పూర్తయిందని, ఇప్పుడు కొత్త పిఆర్సీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని, కాబట్టి 12వ పిఆర్సీ కమిషన్ పునరుద్ధరించాలని, ఈలోగా 39% మధ్యంతర వృద్ధి ప్రకటించాలని, ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, మరియు 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మెమో 57 ప్రకారము పాత పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి నివేదించాలని, మరియు 2024 సంవత్సరము ఏప్రిల్, మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికేట్స్ని ఆయా మండలాల ఎంఆర్ఓ ఆఫీసుల్లో లేదా ఆర్ఓ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచాలని డిఆర్ఓ గారిని ఆయన కోరారు. దీనికి స్పందిస్తూ ఉద్యోగుల పక్షంగా ఇచ్చిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ సత్యనారాయణరావు గారు తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఏపీ ఉద్యోగ పెన్షన్లకు రావాల్సిన డిఏలు కానీ, పిఆర్సీ అరియర్లు కానీ, పాత పెండింగ్ బకాయిలను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వాటిని ఇవ్వలేని పక్షంలో ఉన్నప్పుడు వాటి విలువకు సరిపడా మొత్తాన్ని బాండ్స్ రూపంలో నిర్దిష్ట కాల పరిమితితో ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ విధంగా కనీసం బాండ్స్ అయినా ఇప్పించుకుంటే కొంతలో కొంతైనా ఇంట్రెస్ట్ కలుస్తుంది. అదేవిధంగా అవి ఎప్పటికైనా వస్తాయి అనే నమ్మకం ఉద్యోగ పెన్షన్లకు కలుగుతుంది అని, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అయితే ఓ సగటు ఉద్యోగి యొక్క అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానైతే పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఒక సరికొత్త విధానాన్ని అవలంబించాలని అయితే ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది.